హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నేను తాటి మంజుల పాయసం అయితే చేసి చూపిస్తున్నానండి. ఇదైతే చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన. దానికోసం అయితే ముందుగా పాలను మరిగేసుకోవాలండి. నేనైతే ఇవి ఊళ్ళో దొరికే పాలే, మాకు స్వచ్ఛమైన గేదె పాలు. తర్వాత మనం మంజులు బయట నుండి తెస్తాం కాబట్టి వాటిని కూడా క్లీన్ చేసుకొని వాటిపైన బెరడు ఉంటుంది కదా, అదైతే నీట్గా హ్యాండ్తో తీసేసుకోవాలి. ఇంకా అలా తీస్తున్నాను. నా చిన్నప్పుడు అయితే తాటికాయలు చాలా పుష్కలంగా దొరికేవండి. మేమైతే చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళం. మా అందరినీ పట్టుకొని పొలంలోకి తీసుకొని వెళ్ళి తాటికాయలు అయితే కొట్టేవారు. ఒక ఇద్దరు మనుషుల వరకు బత్తాయి ఇచ్చి పంపించేవారు మాకైతే. నిజంగా ప్రతి వాళ్ళ లైఫ్లో చిన్నప్పుడు విషయాలు చాలా అపురూపం అంటారు కదా, అలాగే ప్రతి ఒక్కరికి ఉంటాయి చిన్ననాటి జ్ఞాపకాలు. నిజంగా నాకైతే చాలా ఉన్నాయండి. ఏమో అది గొప్ప అని అనుకోవచ్చు, గొప్ప కాదు కానీ అవే మనకి చాలా స్వీట్ మెమరీస్ అండి. మన లైఫ్ లాంగ్ ఏమైనా గుర్తున్నాయా అంటే అవి మాత్రమే. నాకైతే ఈ తాటి ముంజలు కొనుక్కున్న, అలా పల్లెటూరులో ఫ్రీగా దొరికేవన్నీ కొనుక్కున్నప్పుడల్లా నాకు అవి గుర్తొస్తూ ఉంటాయి. ఇవి ఇప్పుడైతే రోడ్లపైన కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ సీజన్లోనే ఈతపళ్ళు కూడా వచ్చేవి. ఇవి అయితే పుష్కలంగా పొట్ట పగిలేటట్టు మార్నింగ్ ఈవినింగ్ తినేవాళ్ళం. అసలు భోజనం కూడా తినకుండా అంత దారుణంగా తినేవాళ్ళం అండి వీటినైతే. మామిడికాయలు కూడా అంతే. ఈ సీజన్లో దొరికేవి ఈ 3 బాగా దొరుకుతాయండి. మీకు ఎక్కడైనా కనిపిస్తే తినడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మళ్ళీ 1 ఇయర్ అయినంత వరకు ఇవైతే దొరికేటప్పుడే తినాలి. సీజనల్గా దొరికే ఏ ఫ్రూట్ అయినా కాయ అయినా తినాలండి. ఇంకా వీటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. మనం సగ్గుబియ్యము కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆ టైంలో సగ్గుబియ్యం లేవండి, లేదంటే సగ్గుబియ్యం కూడా ఉడికేసి పాలలో వేసుకోవచ్చు సపరేట్గా. ఇవైతే సగ్గుబియ్యం లాగే అనిపిస్తాయి చిన్నగా కట్ చేసుకుంటే. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి. ఇంకా డైరెక్ట్గా తింటే ఏ ప్రాబ్లము లేదు, డైరెక్ట్గా తింటాము. కాకపోతే ఈ టేస్ట్ ఎలా ఉంటుందని జస్ట్ టేస్ట్ కోసం అయితే నేనైతే ప్రిపేర్ చేశానండి. ఇగోండి పాలైతే ఇలా మరిగిపోయినాయి, అవి చల్లార్చుకోవాలి. వాటి కోసం అయితే నేను కొన్ని బాదం పిక్కలను కూడా కట్ చేసి పెట్టుకున్నాను. పాలు చల్లారేలోపు ఈ పిక్కలను అయితే కట్ చేసుకున్నానండి. అలాగే ఇందులో ఐస్ కూడా నేను వేసుకుంటున్నాను. ఐస్ అనేది ఆప్షనల్. నేనైతే పెద్దగా ఐస్ యూజ్ చేయను. వీడియో కోసం అయితే ఓన్లీ 1 బౌలే, నేను 2 బౌల్స్ మిక్స్ చేశాను. 1 బౌల్లో ఐస్ వేసాను, 1 బౌల్లో ఐస్ వేయలేదండి. ఇంకా ఇంతే. ఇప్పుడు షుగర్ అయితే మనం పాలు మరిగేటప్పుడే వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ అది వేరుగా ఉంటుంది. నేను ఆ టైంలో మర్చిపోయాను, అందువలన ఇప్పుడైతే షుగర్ వేసి బాగా కలిపానండి. మొత్తం షుగర్ కరిగినంత వరకు. కరిగిన తర్వాత యాజ్ యూజువల్ మన ఐస్ యాపిల్లో తాటి మంజులు. ఎందుకంటే పిల్లలకి ఇప్పుడంతా ఇంగ్లీష్ చదువులే కాబట్టి ఐస్ యాపిల్ అని తెలిస్తేనే తెలుస్తుంది కదా, అందుకని అలా చెప్పాను. అంతేనండి, పాయసం అయితే రెడీ అయిపోయింది. ఐస్ క్యూబ్స్ ఆప్షనల్. మీకు నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి తాటి మంజులు ఇష్టమో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి.